ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మెల్కీసెదెకు మినిస్ట్రీస్ తరపున వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దామండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ 30వ అధ్యాయములో 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఆగూరు అనేక మాటలను పలికినట్లుగా మనం చూస్తున్నాం. అందులో 7-8 వచనాల్లో ఒక ఘనమైన ప్రార్థన చేశాడు. క్రొత్త నిబంధన గ్రంథములు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి నేర్పించిన ప్రార్థన ఎంత ఘనమైందో, అలాగే పాత నిబంధన గ్రంథంలో ఆగూరు చేసిన ప్రార్థన అంతే ఘనమైందని చెప్పొచ్చు. ఏమని ప్రార్థన చేశాడంటే, 2 మనవులు నీకు చేసుకొంచున్నానయ్యా, నేను చనిపోయే లోపల నాకు అవి దయచేయవా అని అడిగాడు. మొదటి మనవి ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరం చేయవా అని అడిగాడండి. వ్యర్థత మనలో ఉండకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు పేదరికాన్ని అనుభవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కష్టపడి పనిచేసి సేద్యం చేసేవాడు కడుపు నిండా తింటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టపడి పని చేయటానికి, మాకు సేద్యం చేయటానికి పొలాలు లేవు కదండి అని మీరు అంటారేమో. కొంతమందికి పొలాలు ఉంటాయి, కొంతమందికి పొలాలు ఉండవు. మన హృదయము అనే పొలాన్ని మనం సేద్యం చేసుకోవాలి. ఈ హృదయం అనే భూమిలో వ్యర్థతను మనం తీసేసుకోవాలండి. వ్యర్థతను మనం తీసేసుకొని పవిత్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు. ఈ లోకంలో ఏ రోగం వచ్చినా మందు ఉందండి, క్యూర్ అయిపోద్ది. హృదయముకి రోగం వస్తే మందు లేదండి. హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. ఏ రోజుకు ఆ రోజు కొత్త రోగం పుట్టుకొస్తానే ఉంటది. మరి హృదయానికి మందు వేయాలి. ఏంటా మందు? వాక్యం అనే ఔషధం అనే మందు వేయాలండి. వ్యర్థత తీసివేయవా నా హృదయములో? అపవిత్రత, క్రోధము, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ తీసివేయవా? మరి అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంట. అందంగా పుట్టడం తప్పు కాదు, అందంగా కనిపించాలనుకోవడం తప్పండి. వ్యర్థమైన వాటిని నా హృదయముల నుంచి తీసివేయవా అయ్యా? మరి నీ వ్యర్థమైన జీవితాన్ని ఆ దేవుని చేతిలో పెడితే అర్థవంతంగా మార్చి నీ జీవితాన్ని అందంగా నిలబెడతాడండి దేవుడు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అబద్ధమును నాకు దూరంగా ఉంచవా? అననీయ సప్పీరాలు అబద్ధమాడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చనిపోయారు. దేవుని ఉగ్రతకు పాత్రులైనట్టుగా మనం చూస్తున్నాం. అబద్ధానికి జనకుడు అపవాది. ఎక్కడ అబద్ధం ఉంటుందో అక్కడ సాతాను ఉన్నట్టే. సాతాను ఉన్నాడంటే దేవుడు లేనట్టే. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా ఇలా ప్రార్థన చేసుకో, హృదయ శుద్ధి చేసుకో. వ్యర్థమైన వాటిని తీసివేన హృదయములో నుంచి అబద్ధమును దూరంగా ఉంచవా? రెండో మనవేంటంటే, పేదరికమును ఐశ్వర్యమును దూరం చేయయ్యా. అయ్యా, నువ్విచ్చే ఐశ్వర్యం వల్ల కడుపు నిండిన వారనై యెహోవా ఎవడని నేను నిన్ను దూషిస్తానయ్యా. అలా ఉండకూడదయ్యా. నేను విసర్జిస్తానయ్యా. అలా ఉండకూడదయ్యా. ఎల్లప్పుడూ నేను హత్తుకునే బిడ్డగా నేను ఉండాలయ్యా. రూతు అత్తదేవుణ్ణి హత్తుకుంది. యెహోవా రెక్కల నీడ కిందకి వచ్చింది, సురక్షితంగా ఉండినట్లు సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. మనం కూడా దేవుణ్ణి హత్తుకునే వారముగా మనం ఉండాలి. సంపూర్ణమైన బహుమానం పొందుకునే వారముగా మనం ఉండాలి. రూతు తన అత్త దేవుణ్ణి హత్తుకుంది, సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. మనం కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ హత్తుకునే వారముగా ఉండాలి. సంపూర్ణమైన బహుమానం దేవుడి దగ్గర పొందుకునే వారముగా మనం ఉండాలి. పేదరికం నాకు దూరం చేయవా. ఒకవేళ పేదరికం దయచేస్తే దొంగనై నీ నామానికి రావాల్సిన మహిమ తేక అవమానం తెచ్చే బిడ్డగా నేను ఉండకూడదయ్యా అని అక్కడ ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా మనల్ని కూడా దేవుడు తప్పక నిలబెడతాడు. నువ్వు కూడా ఈరోజు ఆగూరు వలె 2 మనవులు చేస్తావా? అయ్యా, వ్యర్థమైన వాటిని నా హృదయంలోంచి తీసేవా? అబద్ధమును దూరం చేయవా? పేదరికమును దూరం చేయి, ఐశ్వర్యమును దూరం చేయి, తగినంత ఆహారమును దయచేయ.
ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కడుపు నిండిన వారై నిన్ను దూషించి ఆ పరమకాణంలో రాలిపోయినట్లుగా నేను రాలిపోకూడదయ్యా. నీతో పాటు ఆ 1000 ఏండ్ల పాలనలో పరలోక రాజ్యములో నేను ఉండాలయ్యా అని నువ్వు కూడా ప్రార్థన చేసుకో. దేవుడు తప్పక దయచేస్తారు. ఆమేన్.